తెలంగాణలో కారు పార్టీ ఓటమితో పార్లమెంట్ ఎన్నికల ముందు వరుసగా షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇల్లందు మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు చేరిక పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు దంపతులు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కారు దిగి కాంగ్రెస్ గుట్టుకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు ప్రచారం జోరందుకుంది. గతేడాది తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రపంచం చూస్తుంటే మరో 10 ఏళ్లు కేసీఆర్ పార్టీలో తమకు భవిష్యత్ ఉండదనే ఆలోచనతో కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన త్వరలో హస్తం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో తెల్లం వెంకట్రావు చర్చలు జరుపుతున్నట్లు భద్రాచలం నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఆయన తిరిగి సొంత గుటికి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి తెల్లం వెంకట్రావు ఎప్పుడు కాంగ్రెస్లో చేరుతారో కొద్ది రోజుల్లోనే అధికార ప్రకటన రానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఖమ్మంలో కాంగ్రెస్ దెబ్బకు కారుగాలి తుస్సుమనడంతో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.